పండుగలు మరి పండుగలలో ఏ ఫుడ్ ఏ పండుగలు అంటే ఎక్కువ? నేను పెద్దగా నమ్మను కానీ తిని నమ్ముతారు. మా పెళ్లి కాకముందే నా చేత దీపావళి పండుగ చేయించారు. మీరు పండుగలు అంటే అమౌంట్ చేస్తారు, నేను పెద్దగా అంటే రోజు స్నానం చేస్తాం కరెక్టే, కానీ పొద్దున్నే స్నానం చేయాలి, గుడికి వెళ్ళి రావాలి ఇవన్నీ అంటే నాకు అమ్మో. షూటింగ్ ఉందంటే ఎన్ని డ్రెస్సులను వేసుకుంటా, కొంచెం కూడా ఇబ్బంది పడను. నార్మల్గా ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు చీర కట్టుకో, లంగవని వేసుకో, అవి పెట్టుకో అంటే అమ్మో అదంతా చాలా పెద్ద పనులా అనిపిస్తుంది అనమాట నాకు. షూటింగ్ ఉన్నప్పుడు చేసేస్తా, అప్పుడేమో ఆలుపు అనిపించదు. అప్పుడు ఓకే, అప్పుడు తప్పదు కదా, ఆర్డర్ వేస్తారు కదా, ఆ డ్రెస్ ఈ డ్రెస్ తర్వాత రోజుకి 10 చీరలు మార్చి షూటింగ్ చేసినట్టు కూడా ఉంది. మామూలు ఎప్పుడైతే కనుక శారీ కట్టుకోవాలి, లంగవని కట్టుకోవాలి, గుడికి వెళ్ళండి అంటే అస్సలు కదలనే కదలదు. ఆడెళ్తే అందరు నన్ను విచిత్రంగా చూస్తుంటారు, గుళ్ళు అమ్మ స్వాతి నాయుడు గుడికి వచ్చిందా అని చెప్పి. ఇంకా ఇష్టపడతారు వెంకటేశ్వర స్వామి, ఇగో ఇక్కడ ఉన్నట్టున్నాడు మా ఆయన దగ్గర. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఇద్దరు అన్నారు కదా, పెళ్లికి ముందు ఒకళ్ళు అయిపోయారు, తర్వాత అంటే సెకండ్ వచ్చిన వాళ్ళు ఎప్పటికీ ఫస్ట్ ప్లేస్ లోకి ఉంటది అనమాట. నువ్వు కౌంట్ చేసుకున్నావా అసలు? ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు అని చెప్తున్నావు.